ఇవాళ మా ఇంట్లో రవ్వ దోశలు చేశానండి. పిండి ఏమి నానబెట్టే పని లేకుండా ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలండి. తరువాత 1 కప్పు పెరుగు తీసుకొని దానిలో వేసుకోవాలి. తరువాత వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి దాన్ని బౌల్లో వేసుకొని సోడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి దాన్ని పక్కన పెట్టుకోవాలి. నా స్టైల్లో పల్లీ చట్నీ సింపుల్గా టేస్టీగా పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు పోపు వేద్దామండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకోవాలి. అంతేనండి, చట్నీ అయిపోయినట్లే. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నా స్టైల్లో పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా. అలాగే ఇప్పుడు దోశలు ట్రై చేద్దామండి. అట్ల కాడ తీసుకొని దాని మీద అట్లు వేసుకొని అటు ఇటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసేసుకోవడమేనండి. ఇన్స్టెంట్గా పిండి నానబెట్టే పని లేకుండా, పిండి రుబ్బుకునే పని లేకుండా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వాళ్ళందరికీ మినిమం ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుందండి, రెసిపీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం పెట్టాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.